రంగు, ఆయన రంగు అది కూడా చెప్తున్నారు. ఆయన పేరంట కమలా మంజరి. భక్తి వినోద్ ఠాకూర్ యొక్క పేరు లలిత సఖి ఫ్రెండ్గా కమలా మంజరి. ఓకే, సో ఆయన లలిత సఖి యొక్క ఇంటి పేరు, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ఇల్లు పేరు, ఇంటి పేరు ఉంది కదా, కొంచెం డిఫరెంట్ పేర్లు పెట్టుకుంటారు. సో స్వానంద సుకుజ కుంజన. సో ఇప్పుడు కూడా గోద్రుమ ద్వీప్, నవద్వీప్ అని 9 ద్వీపాలు ఉన్నాయి. ఆ ప్లేస్లో ఇప్పుడు కూడా భజన్ కుటీర్, భక్తి వినోద్ ఠాకూర్ యొక్క భజన్ కుటీర్ అక్కడే ఉంది. సో అక్కడే కూర్చొని ఎన్నో ఈ లిటరేచర్స్ అన్నీ రాశారు. ఇదంతా నవద్వీప్ అంటే అబౌట్ 100 miles ఫ్రమ్ కోల్కతా. సో ఆ ప్లేస్ అదే పేరే పెట్టారు, స్వానంద సుకుజ కుంజు. తర్వాత హీఈస్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ వాట్ ఈస్ దిస్ కలర్ అండ్ డ్రెస్. మై బాడీలీ హ్యూ ఈస్ లైక్ ఎ లైటనింగ్ అండ్ ఐ వేర్ ఎ శారీ లైక్ ఎ నైట్ స్కై స్ప్రింకిల్డ్ విత్ స్టార్స్. ఆయన కలర్ ఏంటంట, కలర్ ఆఫ్ ఎ లైట్నింగ్ ఎలా ఉంటుంది, ఇట్స్ ఎ బ్రైట్ కలర్. సో ఆయన రంగు కమలా మంజరిగా అలా బ్రైట్గా ఉంటారంట. ఆయన వేసుకున్న శారీ, కమలా మంజరిగా వేసుకున్న శారీ ఏం కలర్ అంటున్నారు, ఇట్స్ లైక్ ఎ నైట్ స్కై స్ప్రింకిల్డ్ విత్ స్టార్స్. సో యూ కెన్ ఇమాజిన్ నైట్ స్కై స్టార్స్తో ఫుల్గా. సో ఎంత మంచి వర్ణన ఇస్తున్నారు అక్కడ జరిగే లీలల పైన. గోలోకంలో జరిగే లీలలు ఇంత విధంగా వాళ్ళు ఇక్కడ వచ్చి వివిధ సేవకులుగా, ఆచార్యులుగా రాసి మనలందరూ ఈ మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తాం. సో చాలా స్పెషల్ పొజిషన్, మనం చాలా అదృష్టవంతులం. ఈ పరంపర, ఈ గొప్ప పరంపర చైతన్య మహాప్రభు యొక్క లీనియేజ్లో మనం కనెక్ట్ కావడం, ఈ హరినామము పైన కొంచెం ఆకర్షణ పెంచుకోవడం మన ఒక అదృష్టం. సో మనము ఈ అవకాశాన్ని చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. ఈ అవకాశాన్ని చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. మనం ఎలాగా ఎవ్రీ మినిట్ మనము ఈ యొక్క లీనియేజ్ని గుర్తుపెట్టుకుంటే మనం ఎంత అదృష్టం వచ్చా తెలుసుకుంటాం. సో ఒక్కొక్క ఆచార్యుల ఒక కాంట్రిబ్యూషన్ చూస్తే ఇట్స్ అన్పారలల్.